మీద సర్ప్లస్, ఏది ఎత్తుబండి మీద సర్ప్లస్ అవుతుందా వాటర్ పోతారు. దట్ ఈస్ థ్రెట్. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 14 మెంబర్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో ఎంతమంది ఉన్నారు? చెట్టు మీద ఉన్నాడు. ఓకే, దీనికి ఎట్లా అయిందనేది ఇప్పుడు సీనియర్ ఆఫీసర్ తో కోఆర్డినేట్ చేసుకోండి. అరవింద్ గారు టైం టు టైం మెనోల్ కూడా కాంటాక్ట్ పెట్టుకోండి. ఈ చేపర్ ఏదైనా ఎదర్ పర్మిట్ చేస్తే చేపర్ దాని మీద కూడా ఇమీడియట్లీ టేక్ కాల్. అండ్ లైట్ ఫెయిల్ అవుతుంది, ఇమీడియట్లీ మనం డెసిషన్ తీసుకోవాలి. చూడండి, టైం టు టైం మీరు అప్డేట్ చేసుకోండి. ఇది రెవెన్యూ అండ్ పోలీసుని కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఫస్ట్ టాప్ ప్రయారిటీ ప్రాణ నష్టం జరగదు. ప్రభుత్వం ఎంతవరకైనా కూడా దాన్ని ఎంతవరకైనా కృషి చేస్తుంది, చూసుకోండి. ఏం జరుగుతుంది? ఎస్పీ గారు మీ వాళ్ళందరినీ అలర్ట్ పెట్టండి. లో లెవెల్ కలవాట్ల దగ్గర ఫీల్డ్ లో ఉండండి. మీరు ఎస్పీ ఒక సైడ్, కలెక్టర్ ఒక సైడ్ ఆపరేట్ చేయండి. ఇద్దరు ఒక్క దగ్గర కూర్చోకుండా బోత్ సైడ్స్ ఒక దగ్గర కూర్చొని ఆపరేట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రితో కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే టైం టు టైం నాకు కమ్యూనికేట్ చేయండి. టాపిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంది ఎవ్రీ 1 అవర్ నేను టచ్ లోకి వస్తాను. మీకు చూడండి, సేమ్ ఇందాక ఏదైతే మనం మెదక్ లో చెప్పామో సిఎస్ గారు గాని నేను గాని, సేమ్ ఈ డిస్ట్రిక్ట్ లో కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఆ లో లెవెల్ కాజువేలి వాటి దగ్గర పోలీస్ ప్రాపర్ గా యాక్ట్ పెట్టుకోండి. ఈ 2 ప్లేసెస్ లోకి ఫుడ్, అది అకామిడేషన్, ఫుడ్ ప్లస్ వాటర్ ఎట్లా పంపించాలో ప్లాన్ చేయండి ఎస్పీ గారు. మన ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్ లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు ఉన్నాయో వాటిని షార్ట్ ఫాల్ ఉంటే సరౌండింగ్స్ డిస్ట్రిక్ట్స్ ని కూడా వచ్చి మూవ్ చేయాలి. అరవింద్ గారు టైం టు టైం ఫాలో అప్ చేయండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సిఎస్ గారు చెప్పేది వాల్యూడ్ పాయింట్. ఏదైతే ఈ వాటర్ ఎన్హెచ్ మీదకి రావడం కారణంగా 30-35 కిలోమీటర్స్ బోత్ సైడ్స్ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నారు కదా. ఆ ప్లేసెస్ లో మొత్తం ఆ ప్యాసింజర్స్ కి ఇబ్బంది లేకుండా రీజనబుల్ గా మనం ఏం వాళ్ళకి ఇమీడియట్లీ మినిమం రిక్వైర్మెంట్ ఏం పంపాలో చూసుకోండి. ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా మీరు నైట్ అక్కడే స్టే చేయండి. డోంట్ కమ్ బ్యాక్. వెరీ క్లియర్. సీఎం గారు చెప్పమన్నారు, ఆల్ ఆఫీసర్స్ అలర్ట్ గా ఉండాలి. ఏదైనా ఇన్సిడెంట్, ఏదైనా సబ్జెక్ట్ పర్మిషన్ ఏమైనా కావాలంటే ఇమీడియట్లీ మీరు కమ్యూనికేట్ చేయండి సిఎస్ గారితో నాకు. సందీప్ జీ ఇంపార్టెంట్. కలెక్టర్ గారు ఏం చేయండి అంటే ఈ 5 డిస్ట్రిక్ట్స్ బోర్డర్ వాటర్ మీకు ఎఫెక్ట్ పడుతుంది, సిరిసిల్ల జిల్లా మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడైతే సబ్మెర్స్డ్ ఏరియాలో ఉందో ఆ సబ్మెర్స్డ్ ఉన్న వాళ్ళది రీప్లేస్మెంట్ ముందే చేసుకోండి, అది అసెస్మెంట్ చేసుకొని. వన్ మోర్ థింగ్, ఇందాక ఒక ప్రాజెక్ట్ కూడా డేంజర్ జోన్ లో ఉంది. ఆ డేంజర్ జోన్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆ ఎఫెక్ట్ ఏ ప్రాంతాలకు వస్తుందో అక్కడ కూడా కేర్ తీసుకోవాలి సిఎస్ గారు. ఏమంటే దీని తర్వాత మీరు వాళ్ళు కూడా లైన్ లో తీసుకోండి. ఎందుకంటే ఎత్తుబండి మీద వాటర్ ఫ్లో అయితే డేంజర్. సిఎస్ గారు మన ఆఫీస్ లో కూడా ఒక టీంని పెట్టేసి టైం టు టైం, అరవింద్ గారు 24/7 పెట్టేసి టీంని పెట్టేసి టైం టు టైం మన సైడ్ నుంచి కాల్ పోవాలి. ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయో ఎమ్మటే మనం డెసిషన్ ఇవ్వాలి. చూడండి, ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగొద్దు. నెంబర్ 1, ఎక్కడా ప్రాణ నష్టం జరగవద్దు. నెంబర్ 2, నెంబర్ 3, ఆస్తి నష్టాన్ని మినిమైజ్ ఎట్లా చేయగలమో ప్లాన్ చేయండి.